పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీక్షేత్ర పీఠాధీశ్వరులు శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శ్వేతార్క గణపతి స్వామివారిని స్వయం వ్యక్తపరుచుకొని స్వప్న సాక్షాత్కారం ద్వారా అనంతమైనటువంటి పుణ్యశక్తిని 29 దేవతామూర్తుల నిలయంగా కాజీపేటలో స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి దివ్య క్షేత్రాన్ని నెలకొల్పిన గురువర్యులు బ్రహ్మీభూతులు అయినబోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి సంపూర్ణ ఆశీస్సులతో అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధి ఈ సంవత్సరం యొక్క నామధేయము క్రోధి నామధేయం. క్రోధి అంటే కోపతాపాదులను తెచ్చేది కాబట్టి ఈ కోపతాపాదులకు పోకుండా అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించుకోవడానికి ఈ ఉగాది రోజున ఉదయమే ఇంటి ముందు అల్లుకొని పిండి ముగ్గులు వేసుకొని తైలాభ్యంగన స్నానాదులు చేసి అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి గృహదేవతారాధన, ఇష్టదేవతారాధన, కులదేవతారాధన చేసుకొని దేవాలయాల దర్శనము చేసుకొని పెద్దల బ్రాహ్మణుల ఆశీస్సులు తీసుకొని ఇంటి మీద ధ్వజారోహణము చేసి శక్తి కొలది అన్నదానము లేదా ప్రపాత్రాదానము అంటే కుండ మంచినీటి దానము చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా కుండ నీళ్లు దానం చేయడము, కుండలో నీళ్లు పోసి దానం చేయడం, దానితో పాటు షడ్ రుచుల సమ్మేళనమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి నింభ కుసుమ భజనము తీసుకోవడం ద్వారా మనకుండేటువంటి కోపతాపాదులను ఈ సంవత్సరానికి ఉపశమనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా కుజశని యొక్క ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ సంవత్సరాంతంలో ఏ పని చేయాలన్నా దగ్గరలోని బ్రాహ్మణులకు లేదా బీదవారికి అన్నదాన నిమిత్తమై ముఖ్యంగా నూనె, నువ్వులు, బెల్లం వంటివి అధికంగా దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో కాక ప్రతిసారి మనం ఉగాది అనగానే బాగా ఎదురు చూసేది ఉగాది పచ్చడి గురించి. షడ్ రుచుల సమ్మేళనంగా ఉండేటువంటి ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా ఉంటుంది అంటే 6 రుచుల సమ్మేళనం. ముందుగా అందులో బెల్లము ఆనందానికి ప్రతీక, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాల నుండి బయటికి రావడానికి శక్తినివ్వడానికి, చింతపండు పులుపు నేర్పుగా ప్రతి పనులలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా మంచి ఆలోచనతో మెదగాలనేటువంటి వ్యవహారాన్ని నేర్పించేది, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పచ్చి మామిడి ముక్కలను తీసుకుంటాం, కారం సహనాన్ని కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల్లో అజ్ఞానముతో ఉండకుండా కారమును తీసుకుంటుంటాం. పూర్ణ మనోరథ సిద్ధి సకల సౌభాగ్యాలు ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా పంచలోహాల పాత్రలో గాని మట్టి కుండలో గాని ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసి తీసుకోవడం ద్వారా మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు చేసేటువంటి ఈ షడ్రుచుల వంటకాన్ని తయారు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుతూ ఆ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించండి. అందరూ కూడా చెప్పండి. త్వమాశోక నరాభీష్ట మధుమాస సముద్భవ సించామి శోక సంతప్తం మమ శోకం వ్యపాకురు శ్వేతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారీష్ట వినాశాయ నింభ కుసుమ భక్షణం. ఈ రోజున ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం ద్వారా 100 ఏళ్ల పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో శరీరంలో ఉండేటువంటి షట్ చక్రాలు కూడా ఈ 6 రుచుల సమ్మేళనంతో ఉండేటువంటి ఉగాది పచ్చడిని తీసుకోవడం ద్వారా వజ్రదేహంగా మారుతుంది.
సర్వ కార్యాలయందు మంచి మనసుతో ముందుకు వెళ్లి సర్వ అరిష్టాల నుండి కూడా మనము ధైర్య సాహసాలు పెంచుకోవడానికి ఈ నింభ కుసుమ భక్షణం సేవించడం ద్వారా మనకు శక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పై శ్లోకాన్ని చెప్పి ఉగాది పచ్చడిని సేవించవలసిందిగా తెలియజేస్తూ జై గణేశ.